తొక్కిసలాట జరుగుతుంది, నానా హంగామా జరుగుతుంది. కానీ బలమైన సెక్యూరిటీ, బలమైన సొంత బలం ద్వారా లోపలికి అల్లు అర్జున్ వెళ్ళగలిగిండు. కానీ మరి సామాన్య జనాల పరిస్థితి ఏంటి? సామాన్యులు తొక్కిసలాటకు గురైతే ఎవరు ఆపుతారు అన్న కనీస ఇంగిత జ్ఞానాన్ని ప్రదర్శించలేకపోయాడు అనేది కూడా స్పష్టమవుతుంది. సో ఓవరాల్గా మొత్తం అల్లు అర్జుడే అంటే ఈ వ్యవహారం అంతటి కూడా సామాన్య జనాలు బయట వేలాది మంది తొక్కిసలాడుకుంటున్నారు. సినిమా మధ్యలోనే అంటే ఈ తొక్కిసలాట జరుగుతున్న సమయంలోనే అల్లు అర్జున్కి బయట తొక్కిసలాట జరుగుతుంది. ఒక బాబు, ఒక లేడీ ఇద్దరు కూడా తొక్కిసలాట గురయ్యారని చెప్పారు. కానీ అల్లు అర్జున్ మాత్రం అవేమి పట్టినట్లు ఖచ్చితంగా సినిమా చూస్తానని చెప్పాడు. కానీ మరో 15 నిమిషాలు పోలీసులు వెయిట్ చేసి రేవతి అనే మహిళ చనిపోయింది, ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాలని చెప్పడంతో అప్పుడు లేచారు. లేదంటే మిమ్మల్ని ఖచ్చితంగా ఇక్కడనే అరెస్టు చేస్తామని చెప్పి పోలీసులు హుకుం జారీ చేయడంతో అల్లు అర్జున్ బయటకు వచ్చి మళ్ళీ సేమ్ నవ్వుతూ బయట ప్రేక్షకులకు అభివాదం చేస్తూ వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం మనం గమనించవచ్చు. హ్యుమానిటీ యాంగిల్లో ఒక మహిళ చనిపోయిందన్న విషయాన్ని తెలిసినా కూడా అల్లు అర్జున్ నవ్వుకుంటూ బయటకు వెళ్ళడం అనేది అది మరి ఆయన మనస్సాక్షి ఎలా ఒప్పుకుందనేది కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఒక 10-15 ఏళ్ల క్రితం కూడా తన సొంత మామ ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి కూడా ఒక సభలో తొక్కిసలాట జరిగిన సమయంలో తాను ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ వెనక్కి వచ్చి ఆ చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించి వాళ్లకు పరిహారం చెల్లించి వెళ్ళాడు. అంటే హ్యుమానిటీ, మానవతా హృదయం చిరంజీవి సొంత మామకుంది, కానీ అల్లుడికి మాత్రం లేదనేది కూడా బయట సోషల్ మీడియాలో కూడా ఇప్పటికే నెట్టింట్లో వైరల్ అవుతుంది. సో మొత్తంగా ఓవరాల్ గా అల్లు అర్జున్ విచారణ అయితే ఎదుర్కొంటున్నాడు. ఆ విచారణకు మరి సరైన సమాధానాలు ఖచ్చితంగా చెప్పాలి. సరైన సమాధానాలు చెప్పకుండా కూడా అల్లు అర్జున్ ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ఎందుకంటే ఈ ప్రతి విషయాన్ని కూడా హైకోర్టులో పోలీసులు మెన్షన్ చేస్తారు. తమ విచారణకు సహకరించడం లేదు అల్లు అర్జున్ అన్న విషయాన్ని కూడా మెన్షన్ చేసే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తానికైతే అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణలో ప్రస్తుతం ఉన్నారు. అల్లు అర్జున్ తో పాటు వాళ్ళ లీగల్ టీం అశోక్ రెడ్డి అలాగే కొంతమంది లాయర్లు కూడా లోపల ఉన్నారు. నిన్న సాయంత్రమే అశోక్ రెడ్డి టీం కూడా అల్లు అర్జున్ ఇంటికి చేరుకొని పోలీసులు ఏ విధమైన ప్రశ్నలు అడుగుతారు వాటికి కూడా ఖచ్చితమైన సమాధానాలు ఎలా చెప్పాలని కూడా కొంత ట్రైనింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ ఇప్పటికే అల్లు అర్జున్కి సంబంధించిన ఎవరైతే లీగల్ హెడ్ నిరంజన్ రెడ్డి ఉన్నాడో కూడా హైకోర్టులో కొంత హేళనగా పోలీసులకు సంబంధించి కూడా వ్యతిరేక సమాధానాలు గతంలోనే చెప్పాడు. వాదనల సమయంలో అంటే పోలీసులు సరైన భద్రత తీసుకోలేదు, పోలీసులే నిర్లక్ష్యం వహించారని చెప్పాడు. అవన్నీ కూడా ఏదైతే ఆ విజువల్స్ 10 నిమిషాల నిడివిగల విజువల్స్ ని సివిఆర్ అందు ప్రెస్ మీట్ సమయంలో ప్లే చేశాడో అవన్నీ కూడా అబద్ధాలని పూర్తిగా తేలిపోయాయి. అల్లు అర్జున్ చెప్తున్న విషయాలు, వాళ్ళ లాయర్ కోర్టులో వాదించిన విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా పోలీసులు ఎంత పకడ్బందీగా చర్యలు తీసుకున్నా కూడా వేల మంది క్రౌడ్ లో పోలీసులు కూడా నియంత్రించలేకపోయారు. 50-60 మంది బౌన్సర్లే అల్లు అర్జున్ చుట్టుముట్టి లోపలికి రావడం అనేది ఇక్కడ పూర్తిగా గమనించవచ్చు. వాళ్ళందరూ రావడం వల్ల కూడా వేలాది మంది ఒకసారి నెట్టుకుంటూ లోపలికి వెళ్లే క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఒక గేటు కూడా పూర్తిగా విరిగిపోయింది. అదే గేటు దగ్గర నిల్చున్న రేవతి తన కొడుకు శ్రీతేజు పూర్తిగా అపస్మారక స్థితికి వెళ్ళిపోయాడు. కానీ పైన పరిగెడుతున్న జనాలు ఎవరైతే ఉన్నారో కింద మనుషులున్న విషయాన్ని కూడా వాళ్ళు గమనించలేకపోయారు. అంటే ఒకరినొకరు తోసుకుంటున్న సమయంలో కూడా కింద ఏం జరుగుతుంది అనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. కానీ కొంతమంది కానిస్టేబుల్స్ లోపల ఉన్న వాళ్ళు గమనించారు. వాళ్ళు వెంటనే వాళ్ళని పక్కకు ఈడ్చుకుంటూ వెళ్ళి వాళ్ళందరినీ కూడా అంటే అటు రేవతిని ఇటు శ్రీతేజ్ను కూడా చెరోవైపు తీసుకెళ్లి వాళ్ళకు సిపిఆర్ చేయడానికి, వాళ్ళను బతికించడానికి నానా ప్రయత్నాలు చేశారు. ఒక 10 నిమిషాల పాటు ఛాతీపైన గట్టిగా అదుముతూ వాళ్ళకి శ్వాస అందడానికి కూడా నోట్లు నోరుపెట్టి వాళ్ళని ఆ శ్వాస కూడా గాలి అందించడానికి కూడా నానా రకాల ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఆ రేవతి మాత్రం అప్పటికే ఆ అపస్మారక స్థితి నుంచి శ్వాస విడిచి మృతి చెందినట్టుగా అర్థమైంది. కానీ పోలీసులు మాత్రం తమ ప్రయత్నాన్ని ఎక్కడ విరమించలేదు. స్పీడ్గా దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే వైద్యులు చనిపోయింది రేవతి అని చెప్పారు. కానీ శ్రీతేజ్కు కొంత అపస్మారక స్థితి అనేది కనిపించింది. వెంటనే కిమ్స్ కు తరలించారు. కానీ ఇప్పటికి కూడా కోమాలోనే ఉన్నారు. ఇటు పోలీసుల విచారణలో భాగంగా ఏదైతే అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ ఉందో ఆ బెయిల్ ని కూడా రద్దు చేయాలి అన్నట్లుగా కూడా వారు ప్రయత్నిస్తూ తెలుస్తుంది. ఒకవేళ అది నిజమైతే ఇటు అల్లు అర్జున్ దాన్ని ఎలా ఫేస్ చేస్తారనుకోవచ్చు నగేష్? ప్రస్తుతం అయితే మధ్యంతర బెయిల్కు సంబంధించి 4 వారాల గడువు అయితే హైకోర్టు విధించింది. 4 వారాల గడువు లోపల
ఎటువంటి నిబంధనలు తుంగలో తొక్కినా, నిబంధనలు ఉల్లంఘించినా, పోలీసు విచారణకు హాజరు కాకుండా కూడా మధ్యంతర బెయిలు రద్దు చేయడానికి రకరకాల విషయాలు తెరపైకి వస్తాయి. కానీ పోలీసు విచారణకు అల్లు అర్జున్ హాజరయ్యాడు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అయితే అటువంటి ఆలోచన ఉండదు. అంటే నెక్స్ట్ లెవెల్లో విచారణలో అల్లు అర్జున్ సమాధానాలు ఇక్కడ కీలకం. ఎందుకంటే బయట ప్రెస్ మీట్లో పోలీసులను హేళన చేసే విధంగా మాట్లాడడం, వాళ్ళ లాయర్ కూడా కోర్టులో వాదించడం, ఇవన్నీ కూడా పోలీస్ రికార్డులో ఆల్రెడీ నమోదయ్యాయి. డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారు. అంటే పోలీసులు అంటే అంత చిన్న చూప, ఆల్రెడీ రోడ్ షో చేసుకుంటూ బయటకు వచ్చి లోపలికి వెళ్ళిన అల్లు అర్జున్ పోలీసులు చేసిన డ్యూటీ కూడా మర్చిపోయి ఇష్టం వచ్చినా మాట్లాడాలని చెప్పి కూడా డైరెక్ట్గానే చెప్పారు. ఇదే యాంగిల్స్లో సిపి అనేది కూడా ఒక 10 నిమిషాల పైన ఒక వీడియోని కూడా తయారు చేశారు. అల్లు అర్జున్ లోపలికి ఎంటర్ అవుతున్న ప్రతి మినిట్, ఎందుకంటే వేలాది వీడియోలు క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతనే వాటన్నిటిని కూడా అతకపెట్టి చూపించారు. ఎందుకంటే అల్లు అర్జున్ ఎక్కడి నుంచి వచ్చాడు, ఎంతమంది జనాలు ఉన్నారు, లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు పరిస్థితి ఏంటి, ఆ జనాలతో పాటు అల్లు అర్జున్ బౌన్సర్లను కూడా తన వెహికల్ చుట్టూ నియమించుకున్నాడు. బౌన్సర్లు కూడా నెట్టుకుంటూ ముందుకెళ్తున్నారు. ఆ వెహికల్ని కూడా సంధ్యా థియేటర్ లోపలికి, అంటే గేటు వద్దకి దాదాపు మెట్లు ఎక్కే వరకు కూడా తీసుకొచ్చారు. పైకి బాల్కనీకి వెళ్లే క్రమంలో కూడా అల్లు అర్జున్ని చూడడానికి చాలామంది అభిమానులు ప్రయత్నించారు. వాళ్ళందరినీ నెట్టుకుంటూ బౌన్సర్లు అల్లు అర్జున్ని సేఫ్గా పైనకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. సో ఇవన్నీ కూడా ప్రతి మినిట్, 2 మినిట్, ప్రతి సెకండ్ విజువల్స్ అన్నీ కూడా చూయించారు. ఎందుకంటే ఆ విజువల్స్లో చూపించినట్టుగా అల్లు అర్జున్ వ్యవహార శైలి కావచ్చు, అల్లు అర్జున్ హావాభావాలు, అల్లు అర్జున్ నవ్వుతూ వెళ్ళడం, వాళ్ళకి చేతులతో అభివాదం చెప్పడం, వాళ్ళకి నమస్తే పెట్టడం, ఇవన్నీ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. లోపలికి వెళ్ళి థియేటర్లో సీట్లో కూర్చున్నప్పుడు కూడా తదుపరి కూడా వీడియోలు రికార్డ్ అయ్యాయి. తదుపరి కూడా పోలీసులు అల్లు అర్జున్కి సమాచారం ఇస్తున్నారు. కింద తొక్కిసలాట జరిగింది, రేవతి అనే మహిళ మృతి చెందింది అనే విషయాన్ని కూడా సమాచారం ఇస్తున్నారు. కానీ అవేమీ పట్టనట్లుగా అల్లు అర్జున్ హావాభావాలు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవేమీ పట్టించుకోనట్లుగానే అల్లు అర్జున్ కంటిన్యూ చేశాడు, సినిమా చూశాడు. కానీ పరిస్థితి విషమించే అవకాశం ఉంది, ఇంకా జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసులు జాగ్రత్త పడి తక్షణమే ఇక్కడ నుంచి 10 నిమిషాల్లో వెళ్లకుంటే మాత్రం అదుపులోకి తీసుకోవాల్సి వస్తుందన్న డీసీపీ ఆర్డర్తో వెంటనే సీట్లోంచి లేచి మళ్ళీ అదేవిధంగా యథావిధిగా మళ్ళీ కిందకు వచ్చాడు. మళ్ళీ ప్రేక్షకులకు అభివాదం చేస్తూ తన ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ అల్లు ఏదైతే ఆ రేవతి చనిపోయిన విషయాన్ని తెలిసినా కూడా అల్లు అర్జున్ వెహికల్ దిగలేదు, పోలీసుల్ని అడగలేదు. చనిపోయిన అభిమాని ఎవరు, ఎందుకు వచ్చారు, ఏం సంగతి, వాళ్ళ వివరాలు ఏంటి అనే విషయాన్ని కూడా మర్చిపోయారు. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా మానవతా హృదయాన్ని తెలియజేస్తున్నాయి. మరి హ్యుమానిటీ లేని సినిమాల్లో తీస్తున్న హీరోలు మరి ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? 100 కోట్లు సంపాదించడమే వాళ్ళ ధ్యేయం అని కూడా ఇప్పటికే సోషల్ మీడియా నుంచి కూడా బయట ప్రపంచం నుంచి కూడా పూర్తిగా వ్యతిరేకమవుతున్నాయి. అంటే బెనిఫిట్ షోల పేరిట వీళ్ళకు 10 రోజుల పాటు ప్రభుత్వం అవకాశం కల్పించింది. 1000 రూపాయల టికెట్ని 2000కు అమ్ముకునే విధంగా ఏర్పాట్లు చేసింది. అయినా కూడా హ్యుమానిటీ అనేది వీళ్ళకు తెలియడం లేదు. సినిమాలు తీస్తూ 100 కోట్లు సంపాదించగానే అహంకారం అనేది ఖచ్చితంగా సినిమా హీరోలో ఉందనేది మాత్రం ఈ పుష్ప 2 సంఘటనతో అర్థమవుతుంది. ఎందుకంటే ప్రేక్షకులు లేదే సినిమా హీరోలు లేరు. ఏదైనా సరే సినిమాలు ఉంటేనే ఆ ప్రేక్షకులు కూడా వినోదం వాళ్ళు కూడా అనుభవిస్తుంటారు. సో ఇవన్నీ 2 రకాలు ముడిపడి ఉన్న అంశాలు. కానీ ఖచ్చితంగా సినిమా హీరోలు కూడా ఖచ్చితంగా ప్రేక్షకులకు సంబంధించి వాళ్ళు మానవతా హృదయంతో ఆలోచించాలి. ఎవరు ఇబ్బంది పడ్డా, గాయపడ్డా వాళ్ళని పరామర్శించడం కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఏదైతే హాస్పిటల్ తీసుకెళ్లడం, వాళ్ళకి వివిధ రకాల చికిత్సలు అందించడం, తమ డబ్బుతో ఎన్నో రకాల ఇష్యూస్ చేయడం, అవన్నీ కూడా ఏవి పట్టించుకున్నట్లుగా అల్లు అర్జున్ తన ఇంటికి వెళ్ళిపోవడం, రేవతి మృతి ఉదయం కాగానే సంచలనంగా మారడం, తదుపరి పోలీసులు డైరెక్ట్గానే అల్లు అర్జున్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళు అల్లు అర్జున్ని విచారించడం కోసం డైరెక్ట్గా స్టేషన్కి తీసుకొచ్చారు. విచారణలో సరైన సమాధానాలు లేకపోవడంతో అరెస్ట్ చేస్తున్నట్టుగా చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో తీసుకెళ్లారు. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కానీ ఈలోపే లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన అల్లు అర్జున్ బెయిల్ అయితే పొందాడు. 4 వారాల మధ్యంతర బెయిల్ అయితే పొందాడు.